బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా నగదు బయటపడుతోంది. రేపు ఉదయం ఎన్నికలు జరగాల్సి ఉండగా కృష్ణా జిల్లాలో 1,90,00,000 నగదు పట్టుబడింది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లారీలో సిమెంట్ బస్తాల మధ్య నగదును పెట్టి తరలిస్తూ ఉండడాన్ని గుర్తించారు. కంచుకచర్ల నుంచి ఏలూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదు ఎవరిది, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సార్వత్రిక ఎన్నికలు ఇంకా 24 గంటలు ఉండటంతో నగదు బదిలీ, అంతేకాకుండా ఓటర్లను మబ్బు పెట్టేందుకు రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీతో పాటు అధికార పక్ష నాయకులు ఓటర్లు మబ్బు పెట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లనే టార్గెట్ గా చేసుకుని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని చెప్పి మనకు సమాచారం తెలుస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈ రోజు కంచెంచెల నుండి ఏళ్ళు తరలిస్తున్న సిమెంట్ లారీ లోడ్ మధ్యలో సిమెంట్ లారీ మొత్తం లోడ్ చేశారు. లోడ్ మధ్యలో ఎవరికి అనుమానం రాకుండా 1,90,00,000 రూపాయలు మధ్యలో పెట్టి లారీ వెళ్ళడం జరుగుతుంది. దీని సమాచారం ఎందుకు పోలీసులు విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు వద్ద తనిఖీ చేసి ఈ లారీని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటూ ఇక్కడ తిరుగుతున్న అదుపులో తీసుకున్నారు. అయితే ఈ లారీ ఎవరిది అనేది యజమాని మాకు వెళ్ళమన్నాడు. అంటే ఆల్టింగ్ డ్రైవర్, మేము ఈ లారీకి మాకు సంబంధం లేదని చెప్పేసి ఈ లారీ అదుపు తీసుకున్నాను అంటున్నారు. సిమెంట్ లోడ్ తన అపార్ట్మెంట్ లో సిమెంట్ అన్లోడ్ చేయమని పంపించారు. అంతేగాని దీనికి సంబంధించి నాకు ఎలాంటి వివరాలు తెలియవని చెప్పేసి లారీ దిగకుండా డ్రైవర్ తో పాటు క్లీనర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అనే దాని మీద పోలీసులు తగ్గేసిన కూబీలు అవుతున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి రాష్ట్రం మొత్తం మీద ప్రత్యేకంగా నిఘా కట్టుదిట్టం చేశారు. ఇప్పటికీ విజయవాడ కమిషనరేట్ పరిధిలో దీనికి సంబంధించి నగదు ఇప్పటికే 2,43,70,000 రూపాయలు పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే 3,000 సంబంధించి మద్యం లీటర్లు, వేల కోట్లు నగదు కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో 391 కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిఘా మాత్రం కట్టుదిట్టం చేశారు. పోలీస్ కళ్ళలో పడకుండా ఇటు అధికార ప్రతిపక్ష సంబంధించిన నేతలు ప్రజలకు డబ్బు పంచే విధంగా అనుమానం వివిధ కోణాలు, వివిధ రకాల మార్గాల ద్వారా డబ్బును పంపిణీ చేస్తున్నారు. వర్ష. రైట్ తిరుమలరావు, థ్యాంక్ యూ.